తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గిరిజ. ఇవాళ మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, భారతీయ శంకర పీఠ వ్యవస్థాపకులు, బ్రహ్మశ్రీ తిరుపతి మూర్తి అవధాని గురువు గారు ఉన్నారు. వారితో మాట్లాడేద్దాం. గురువు గారు నమస్కారం. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. గురుగారు, మనకి నెల 14వ తేదీన సంక్రాంతి పండగ వస్తోంది గురుగారు. సో మకర సంక్రమణం అంటాము, దానివల్లే మకర సంక్రాంతి అని అంటారు కదా. సో మరి ఈ సంక్రాంతి అంటే మనకు మామూలుగా తెలిసిందే, పండగ చేసేసుకుంటాం సాధారణంగా, పూజ చేసుకొని అంతవరకే తెలుసు. సో మరి ఈ సంక్రాంతి రోజున చాలా ప్రత్యేకమైన రోజు, చాలా ప్రత్యేకత ఉంది అని అంటున్నారు. సో ఏంటి గురుగారు ఆ ప్రత్యేకత ఏంటి? సంక్రమణము అంటేనే చాలా విశేషం. సంక్రమణం అనేటువంటిది సంక్రాంతి ప్రతి నెల వస్తుంది. అవును. అదే మకర సంక్రాంతికి ప్రత్యేకత ఎందుకు వచ్చింది అంటే, రవి మకరంలోకి ఎంటర్ అవుతాడు. మకరం అంటే శని గృహం, శని గృహంలోకి రవి ఎంటర్ అవుతాడు. అదే ఒక పండగ. ఎందువలన పండగ అంటే, రవి శని తండ్రి కొడుకులు, గాఢబద్ధ శత్రువులు. తండ్రి కొడుకులు కానీ శత్రువు. శని అంటే రవికి అస్సలు పడదు, ఏ కోశాన పడదు. కానీ అటువంటి పడనటువంటి రవి శని ఇంట్లోకి అడుగు పెడుతుంటే ఆ శనికి ఉండేటువంటి ఆనందం పండగ అంతా ఇంత కాదు, అంత విశేషమైంది. దానికి తోడు మనకు పునర్వసు నక్షత్రం, మంగళవారం, పాడ్యమి. పాడ్యమి అంటే మొదటి తిథి బహుళ పక్షంలో. మంగళవారం అదృష్టం ఏమిటంటే అమ్మా, పునఃపునః అంటారు. మంగళవారం అంటే మారు కోరుతుంది అంటారు. పండుగ వాతావరణం ఏదైతే ఉంటుందో అది ప్రతి ఇంట్లో కూడా మారు కోరుతుంటుంది ఎప్పటికప్పుడు. అంటే ఒక రకంగా చెప్పాల్సి వస్తే, ఈ ఒక్క సంక్రాంతి నుండి సర్వరాశ్య అంటే ఆ రాశి ఈ రాశి మీది నాది అని కాదు, 12 రాశుల వారికి అమృతం దొరికినట్టే ఒక మాటగా చెప్పాలంటే. అంటే ఖగోళ శాస్త్రరీత్యా మనకు అనవసరం, వ్యక్తిగత విధానంలో మాత్రం అందరికీ అమృతమే. ఎందువల్లంటే మంగళవారం అంటేనే విశేషమైనటువంటిది. అందరికీ తెలుసు మంగళవారం అంటే, కాకపోతే అందరూ కూడా వామ్మోని భయపడతారు. దాన్ని జయవారము అంటారమ్మా. మంగళవారం ఏ పని మొదలు పెడతామో అది దిగ్విజయంగా పూర్తవుతుందని దానికి జయవారము అని పేరు. లాభం జయం అని మనం అనుకుంటుంటాం, జయ లాభ యశ కామ అని చెప్పి, అలా అందులో జయవారం అంటారు దీన్ని. కాబట్టి ఆ మంగళవారం అనేటువంటి స్వతహాగానే ఎప్పుడూ కూడా మారు కోరుతూ ఉంటుంది ఏదైనప్పటికీ కూడా. అందులో సంక్రమణం అనేటువంటిది పిల్ల పాపలు ఇంటికి కొత్త అల్లుళ్ళు రావడం కానీ ఇదంతా కూడా చాలా విశేషంగా ఒక పండుగ వాతావరణంగా ఏదైతే ఉంటుందో అది ప్రతినిత్యం ప్రతి గృహంలో కూడా ఎల్లవేళలా ఆ పండుగ వాతావరణం అనేటువంటిది పోకుండా ఆ భగవంతుడు కాపాడతాడు. ఒకటి. రెండు, ప్రతిదానికి ఒక స్వీకరించడానికి ఒకటి మనకు అవసరం అమ్మ. క్రితం సంవత్సరం నాకు తెలిసి 1000 మందికి ఇచ్చుంటా. ఇవి శమంతక కెంపు అని, మీకు దాని పేరు కెంపు అసలు, అంటే అందరికి అర్థమయ్యే భాషలో శమంతక మణి. మనం పూర్వం వెళ్తే చిత్రాజిత్తు విషయానికి వెళ్తే, వినాయక చవితి కథలో శ్రీకృష్ణుడు ఆ శమంతక మణిని దొంగతనం చేశారని చెప్పి నీలాపనిందలు పడుతుంది కదా, ఆ శమంతక కెంపమ్మ. అది సంక్రాంతి నుంచి ఒక 7 రోజులు 7 రాత్రుల వ్యవధిలో దాదాపుగా ప్రతి ఇంటికి అది తెచ్చుకొని, మెడలో అందరికీ కూడా మాలలు గొలుసులు ఉంటాయి కదా, ఆ గొలుసుకి ఇక్కడి వరకు అంతే, మరి ఎక్కువ కిందకు కాకుండా ఇక్కడి వరకే ఉపకంఠము అంటారు. ఈ కంఠానికి దక్కగా ఆ శమంతక కెంపుని ఒక లాకెట్ లాగా చేయించుకొని శరీరానికి తగిలేటట్టుగా వేయించుకోగలిగితే, బహుశా ఆ కెంపు దేనికి, సూర్యనారాయణ స్వామి వారికి ప్రత్యక్ష రూపం, ప్రతిరూపమే కెంపు. సూర్యారిష్టేతు సంప్రాప్తే సూర్య పూజాంచకారయేతు సూర్య ధ్యానం ప్రవక్ష్యామి ఆత్మపీడ ఉపశాంతయే. ఆ కెంపు అనేటువంటిది ఉండటం వలన ఏమవుతుంది అంటే, మామూలు కెంపు కదమ్మా, ఇప్పుడు నా మెడలో ఉంది చూడండి, మీకు చూపిస్తాను ఒకసారి దగ్గరగా. ఇందులో 4 రకాల కెంపులు ఉన్నాయి. అవును, 4 రకాల కెంపులు ఉన్నాయి. నా చెవుకుందా చూడమ్మా, ఇది కెంపు. మనకు కెంపులు, జాతి కెంపులు దొరకాలంటే మన ఆస్తులు అమ్ముకోవాలి. అంత రేట్ ఉంటుందా గురుగారు? జాతి కెంపు అమ్ముకోవాలంటే ఆస్తులు అమ్ముకోవాల్సింది మనం. ఇది నాకు 6వ తరం అండి. నా వరకు నేను మెడలో వేసుకుంది ఇది 6వ తరం. ఇప్పుడు ఇలా చూసుకుంటూ వస్తే ఈ పైన ఇలా పట్టుకుందాము, ఇది ఒక రకం అమ్మ కెంపులు. ఈ మధ్యలోది ఒక రకం, తెలుస్తుంది. ఈ మధ్యలోది ఒక రకమైన కెంపు. ఈ కెంపు ఒక రకం. ఇక్కడ ఉన్నాయి కింద చూడ రౌండ్ గా, ఇది ఒక రకమైన కెంపు. అన్ని కలిపే చేశారు. అవునండి. ఈ కెంపులో ఇంకొక ఐదొకటి ఇది ఒకటి ఇలాగే విశేషమైంది. ఇది ఒక్కడే ఉంటుంది మొత్తం మీద. ఇందులో 4 రకాల పూర్తి కెంపులు ఉంటే ఒకటి విశేషంగా ఏర్పాటు చేయడం జరిగింది.
ఇందులో మనకు శమంతక కెంపు అంటే ఇదిగోండి ఇట్లా ఓకే ఈ రంగులో వస్తాయి. ఓకే ఓకే ఇది కెంపు అనడానికి వీల్లేదు. కెంపు అంటే ఇదండి, నలుపు రంగు. నలుపు కాదండి, ఇది రక్తం లాగా ఎర్రటి ఎరుపు, ఇది పూర్తిగా మెరూన్ కలర్ కుంకుమ ఉంటుంది, దానికన్నా డార్క్ అనమాట ఇది. ఓకే 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 ఇది శమంతక కెంపు. ఈ శమంతకము అనేటువంటిది మనకు ఆ మణి రూపంలో ఉన్నప్పుడు అది ఎక్కడైతే ఉంటుందో అది వృద్ధి చేస్తూ ఉంటుంది అనేటువంటిది ఏ రకమైతే కనుక ఉన్నదో దాని యొక్క వంశ ప్రభావం ఇదంతా. ఓకే అనువంశం దానికి. ఇది ఎవరింట్లో అయితే ఉంటుందో వారు సంపాదన ఎంత, వచ్చేది ఎంత, పోయేది ఎంత అనేటువంటి విషయం నార్మల్గా మనకు తెలీదు. ఎందువల్లంటే మనకు అనేక రకాల ఈఎంఐలను అప్పులు సొప్పులు ఉంటాయి కాబట్టి ఎంత సంపాదిస్తున్నామో తెలియదు, కానీ పోయేది మాత్రం మనకు అంత ముందు కనిపిస్తూ ఉంటుంది, అది మాత్రమే చూస్తాం. అంటే ₹1,00,000 మనకి పోయినంటే ₹1,00,000 మనం సంపాదిస్తున్నాం అనే విషయం మనకు ఉండదు. ఎందువల్లంటే ఏం మిగిలింది ఏం లేదు. అది ఏదైతే కనుక మనకు వృద్ధి అనేటువంటిది లేకుండా సంపాదన నిష్క్రమించేస్తుందో దాన్ని ప్రతిరోజు వృద్ధి తీసుకొస్తుందమ్మా. శమంతకం అని ఇంట్లో ఉండడం శమంతక కెంపు హృదయం. ఓకే ఓకే ఆ మనిషికి ఉంగరం కూడా పనికిరాదమ్మా అది. ఇక్కడికి తనకి ఏదన్నా వెండిదో బంగారంలో గొలుసుంటే దానికి ఒక లాకెట్ లాగా చేయించుకొని ఇక్కడ వరకు వచ్చేటట్టుగా పెట్టుకుంటే అది వృద్ధి తీసుకొస్తుంటుంది దినదినము. శుక్లపక్షంలో చంద్రుడు ప్రతిరోజు ఏ రకంగా వృద్ధి చెందుతూ ఉంటాడు, సూర్యోదయంలో సూర్యుడు కొంచెం ఇలా 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 వచ్చేదైతే వృద్ధి చెందుతుంటాడు, ఆ రకంగా దినదినము వృద్ధి తీసుకొస్తుంది. కింద సంవత్సరం కొన్ని 1000 మంది వరకు నేను ఇచ్చా, అంతకుముందు ఇవ్వడం నాకు కుదరలేదు. అందరూ చాలామంది కూడా అడిగితే కారు ఒక వీడియో చేద్దాం, కింద సంవత్సరం ఈ విషయం వీడియో చేయలేదు, నేను అంత అవసరం లేదనిపించింది. వీడియో చేద్దాం, అందరికీ అర్థమవుతుంది. ఎందుకంటే తెల్లవారులేస్తే అనేక సమస్యలు, మానసికంగా ఆవేదనగా ఉంటున్నారు. కానీ ఈ పండగ నుండి విశేషమైనటువంటి పర్వదినం మంగళవారంతో కూడి రావటం వలన ఎప్పుడూ కూడా వృద్ధి అనేటువంటిది ఉండాలి. దానికి తోడు రవి సంక్రమణం ఇప్పుడే ఎందుకు తీసుకుంటే బాగుంటుంది అంటున్నానంటే అమ్మా, నవగ్రహాలలో అత్యంత క్రూరాతి క్రూరమైన గ్రహం రవి. మనం అందరం శని అంటాం. అత్యంత క్రూరమైనటువంటి గ్రహం, ఎలాంటి పక్షపాతము లేకుండా నిష్కారణంగా కూడా ఎలాంటి ఒక అయ్యో అనేటువంటి స్థితి లేకుండా మనిషిని నిలువునా పాతి పెట్టేస్తాడు సూర్యుడు. అవునా అవునా అంటారు మీరు. ఒక్కసారి 50 డిగ్రీల ఎండలు మనం చూడట్లేదండి. అవును గురుగారు, ఓన్లీ ఎండాకాలం వరకు మనం అనుకుంటాం, ఆయన తత్వమే అది. కానీ అదే తత్వంలో ఎప్పుడైతే కనుక ఆ రవి మకరంలోకి వస్తాడో పూర్తిగా అంత శక్తి కూడా అది ప్రతి మనిషికి కూడా ఉపయోగకరంగా మారుతుంది. ఎందువల్లనంటే ఆ పుత్రుడు ఇంటికి వచ్చాడు కదా, అదే ఆనందంతో శని తనకున్నటువంటి విధానాన్ని మొత్తం కూడా 10,000 రెట్లు పెంపొందించేస్తాడు ఆనందాన్ని. అది మొత్తం కూడా శక్తి గ్రహణతోటి ఈ కెంపు అనేటువంటిది ఆ సమయంలో ఎవరి మెడలో అయితే ఉంటుందో, ఆ మకర సంక్రమణం వస్తుంది కదా, మొదటి వారం రోజులు వ్యవధిలో ఎవరైతే తీసుకొని మెడలో వేసుకుంటారో వారికి అక్కడి నుంచి కూడా వర్ధమానం జీవితాంతము కూడా శుక్లపక్షంలో చంద్రుని వలె వృద్ధి చెందుతుందమ్మా. అంత గొప్పది. అదే గురుగారు, ఆ రోజున అంటే సంక్రాంతి పండుగ రోజు, పైగా మంగళవారం కాబట్టి ఆ రోజు తెచ్చి మెడలో వేసుకోవాలి. ఆ రోజు నుంచి వారం రోజుల వ్యవధిలో ఉండాలి. వారం రోజుల వ్యవధిలో తెచ్చుకొని మెడలో వేసుకోవాలమ్మా. దానికి ఎలాంటి నియమాలు లేవు. మెడలో వేసుకునేటిన తర్వాత దానికి బయట ఉన్నారు ఇంకోటి ఎలాంటి నియమాలు దానికి వర్తించవు. కానీ ప్రతి ఆదివారం నేను అరుణ మహామంత్రం ఇస్తానమ్మా. ప్రతి ఆదివారం అనేటువంటిది ఉదయం పూట స్నానం చేయగానే తీసేసి శుభ్రంగా ఒకసారి కడిగి ఒక ప్లేట్లో పెట్టేసేసి ఆ అరుణం వింటూ అందులో నీళ్లు అభిషేకం లాగా చేసుకుంటే అది శక్తిని మొత్తం మళ్ళీ గ్రహిస్తుంది. అది ఎంత శక్తి గ్రహిస్తే మీకు అంత దారిని అది చూపిస్తుందమ్మా. అంటే అది కాంతి, పరిపూర్ణ ఎరుపు అంటే కాంతి, పరిపూర్ణంగా జీవితానికి ఒక మార్గ నిర్దేశకంగా అది నిలబడి ఒక దారి చూపిస్తుంది. మీరు దానికి ఆదివారం ఒక్కరోజు ఒక అరగంట గంట ఓర్పు వహించి అభిషేకం చేస్తే చాలు, మళ్ళీ మెడలు వేసుకోవడమే. ఆదివారం గంటన్నర సేపు చేయలేము. ఆ అరుణంలో విశేషమైన మంత్రాలు ఏవైతే ఉంటాయి ఆ మంత్రాలని పారాయణ చేసిస్తాను. గంటన్నర సేపు మనం కూర్చోలేము, దాని ముందు కూర్చోలేమండి. కూర్చుంటాం మరి ఇంకేంటి మైరోగము కావాలనుకున్నప్పుడు చేయాలి కదా. మనకు జీతం కావాలని చెప్పి 4 రోజులు వెళ్తున్నాం, జీవితం కావాలని చెప్పి వారానికి ఒక గంటన్నర కూర్చోలేమండి, చచ్చిపోతామా? చేయగలుగుతాం. కాబట్టి వారానికి ఒకసారి ప్రతి ఆదివారం ఏ తగలబడ్డ పనులు 1,00,000 ఉంటే నెత్తి మీద ఒక గంటన్నర, ఇది మంది కాదనుకుంటే ఈ గంటన్నర సమయం భగవంతుడి దగ్గర కేటాయిస్తే జీవితం మీకు మంచిగా ఇస్తున్నాడు. ఆ శక్తి మన దగ్గర ఉంటే
మన పరిసరాలకి ఎవరు రాలేరండి వచ్చి మనతో గొడవ పెట్టుకోవడానికి ఇంకో దానికి రాలేరు. ఒకవేళ కోపంగా వచ్చినా వాళ్ళకి తెలియకుండానే మనతో శాంతంగానే మాట్లాడతారమ్మా. ఆహా, మన దాకా వచ్చిన అంటే ఈ ఎఫెక్ట్ వల్ల. ఇప్పుడు మీకు నేను చేసినటువంటి కొన్ని వీడియోస్ లాస్ట్ టైం చూడండి, నార్మల్గా మాట్లాడమ్మా, నేను నువ్వెంత నీ బ్రతికెంత పోతాలి కన్నా అంత కోపం అంటే బతిమిలాడి చెప్పడం నాకు చేత కాదు, నువ్వు ఇలా చేయవలసిందే రూల్ అన్నా. నా వాయిస్ కూడా తృతీయ సమయంలోనే వచ్చేదమ్మా. ఇది నేను ధరించిన తర్వాత చాలా సామరస్యంగా, అంటే ఏంటంటే మనిషిలో ఉండేటువంటి ఏదైతే వేడి కానీ ఏదైతే తత్వాలు ఉంటే వాటిని కంప్లీట్గా బ్యాలెన్స్ చేస్తుంది. ఓకే, కంప్లీట్గా అది బ్యాలెన్స్ చేస్తుంది మనిషిని. అంటే ఆవేశానికి రోజు కానీ ఇది ఆవేశంతో తీసుకునేటువంటి ఆలోచన ప్రమాదం. ఈ ఆవేశం వచ్చినప్పుడు ఆ మనిషికి పూర్తిగా తటస్థంగా ఉండే విధానాన్ని ఇస్తుంది. ఆవేశం లేనప్పుడు తగ్గినప్పుడు చక్కటి ఆలోచన ఇస్తుంది. ఆ ఆలోచన ద్వారా మనకి జీవితం బాగుంటుంది. ఈ ఆలోచనతో తొందరపాటు నిర్ణయాలకి పూర్తిగా అది శుభం పలుకుతుందమ్మా. ఇది ఓకే గురుగారు. అయితే మరి ఇందులో ఏజ్ లిమిట్ ఏమైనా ఉందా గురువు గారు? అదేం లేదమ్మా, ఎనీ టైం ఏ మనిషి అయినా సరే ఎనీ ఏజ్ వేసుకోవచ్చు. అది వేసుకోవటం అనేటువంటిది ఒక యోగం. అదృష్టం దురదృష్టం ఏంటంటే దాదాపుగా 100కి 96 మంది వేసుకోలేరు. అంటే ఆ కర్మ ప్రారంభం వాళ్ళని ముందుకు రానివ్వదు. ఓకే ఓకే. ఎందుకంటే అది వేసుకున్నప్పుడు కర్మని తొలగించి మొత్తాన్ని కూడా ఒక విధానంలో బ్యాలెన్స్డ్గా మనకి గట్టి పెడుతుంది. అంటే ప్రతిదీ కూడా మన కంట్రోల్లో మనం తెచ్చుకోగలుగుతాం. ఆ స్థితి పరిపూర్ణంగా అది ఇస్తుంది. కాబట్టి కర్మ ప్రార్థనకి అనుభవించడానికి యోగ్యత ఉండదు కదా, కాబట్టి నీ మనస్సులోకి ఆలోచన రాలేదు. ఓకే, ఒకవేళ వచ్చి వేసుకుంటే అదృష్టం. ఓకే. అయితే గురుగారు మరి ఈ కెంపు అంటే ఎక్కడ దొరుకుతుంది, ఏంటి, ఎలా గుర్తించాలి, ఇవన్నీ సందేహాలు ఉంటూ ఉంటాయి చూసే వాళ్ళకి. శమంతక కెంపు అనేటువంటిది కాస్త అయితే రేరుగా దొరుకుతాయమ్మా. నేను ఎక్కడ దొరుకుతుందో కూడా చెప్తా. ఫలానా చోట 2-3 ప్లేసులు ఉన్నాయి, నేను చెప్తాను. అక్కడి నుంచి వాళ్ళు దాన్ని తెప్పించుకునే ప్రయత్నం చేయవచ్చు. అది విషయం. ఇప్పుడు ఒకవేళ శమంతక కెంపు కావాల్సి మాకు కాల్ చేస్తే ఎక్కడ దొరుకుతుందో చెప్తామమ్మా. వాళ్ళు అక్కడి నుంచి వాళ్ళు తెప్పించుకొని వాళ్ళు చక్కగా దాన్ని రూపుగా చేయించుకొని మెడలో వాళ్ళు ఉండే గొలుసుకి వేసేసుకోవచ్చు. ఓకే గురుగారు. సో నిజంగా సంక్రాంతి ఏంటి స్పెషల్ అంటే పండగతో పాటు మన దరిద్రాలను కూడా పోగొట్టే ఒక మంచి పరిహారం గురించి తెలియజేశారు గురుగారు. ధన్యవాదాలు.